శ్రీ గురుభ్యో నమః. గురుచరిత్ర అధ్యాయం 4. దత్తాత్రేయ ఆవిర్భావం. సృష్టికి పూర్వం ప్రపంచం అంతా జలమయమై ఉంటుంది. ఆ జలరాశిపై శ్రీ మహావిష్ణువు వటపత్ర శయనుడే వెలుసులుతూ ఉంటాడు. అతని నాభికమలం నుంచి బ్రహ్మదేవుడు ఉద్భవిస్తాడు. శ్రీమన్నారాయణుడు బ్రహ్మదేవుని సృష్టి రచన చేయమంటాడు. బ్రహ్మ సృష్టి రచన చేయడంలో తన అశక్తతను వ్యక్తం చేస్తాడు. శ్రీమన్నారాయణుడు బ్రహ్మదేవుడికి అష్టాక్షరి మంత్రాన్ని ఉపదేశించి జపించమంటాడు. బ్రహ్మదేవుడు అష్టాక్షరి మంత్రం ఓం నమో నారాయణని జపిస్తాడు. కొన్ని వేల సంవత్సరాలు ఇలా జపించాక అతనిలో సృష్టి రచన చేసే శక్తి ప్రారంభం అవుతుంది. మొదట సనక సనందన సనత్ కుమార సనస్సుజాతులను సృష్టించి వారికి సృష్టి కార్యాన్ని నిర్వహించమంటాడు. వీరు జితేంద్రులు అవటం వల్ల బ్రహ్మదేవుడు ఆజ్ఞని పాటించరు. దాంతో బ్రహ్మదేవుడు కోపం వస్తుంది. అతడి కన్నుల నుండి రుద్రుడు ఆవిర్భవిస్తాడు. తర్వాత బ్రహ్మదేవుడు సృష్టి నిర్విఘ్నంగా ముందుకు సాగటం కోసం తన శరీరం నుంచి 10 మందిని సృష్టిస్తాడు. బ్రహ్మదేవుడు బొటన వేలు నుంచి దక్షుడు, ఊరు నుండి నారదుడు, నాభి నుండి పులహుడు, చెవుల నుండి పులహస్తుడు, చర్మం నుండి భృగువు, చేతి నుండి క్రతువు, ముఖం నుండి అంగీరసుడు, ప్రాణం నుండి వశిష్ఠుడు, మనస్సు నుండి మరీచి, కన్నుల నుండి అత్రి మహర్షి ఆవిర్భవిస్తారు. వీరినే కాకుండా బ్రహ్మదేవుడు ప్రజాపతులను కూడా సృష్టిస్తాడు. వారిలో కర్ధం ప్రజాపతి అనేవాడు బ్రహ్మదేవుడి యొక్క ఛాయ నుండి జన్మిస్తాడు. కర్ధం ప్రజాపతి సరస్వతి నదీ తీరంలో తపస్సు చేసుకుంటుంటే ఒకనాడు విష్ణుమూర్తి అతడికి ప్రత్యక్షమై స్వయంభవ మనవు అతడి భార్య శతరూప తమ కుమార్తెని దేవహూతిని నీకిచ్చి పెళ్లి చేయటానికి అడగటానికి వస్తారు, నువ్వు ఒప్పుకోవాలని చెప్తాడు. ఈ జంటకు 9 మంది కుమార్తెలు, ఒక్కగానొక్క కుమారుడుగా నేను పుడతాను, కపిల మహర్షి పేరుతోటి నేను మీకు జన్మిస్తానని చెప్తాడు. కర్ధముడు విష్ణుమూర్తి ఆజ్ఞ శిరసావిస్తాడు. ఫలితంగా దేవహూతి కర్ధము ప్రజాపతి దంపతులు అవుతారు. వారికి విష్ణుమూర్తి చెప్పినట్టుగానే 9 మంది కుమార్తెలు పుడతారు. మహావిష్ణువు వారి కడుపున కపిల మహర్షిలాగా అవతరిస్తాడు. కుమార్తెలు 9 పెరిగి పెద్దవారు అవుతారు. బ్రహ్మదేవుడి ఆజ్ఞ ప్రకారం కర్ధముడు తన కుమార్తెలు 9 9 మంది మహర్షులకి ఇచ్చి వివాహం చేస్తాడు. కళని మరీచికి, అనసూయని అత్రి మహర్షికి, శ్రద్ధని అంగీరసుడికి, హవిర్భువుని పులస్తుడికి, గతిని పులహతుడికి, క్రియని క్రతువుకి, ఖ్యాతిని భృగువుకి, అరుంధతిని వశిష్ఠుడికి, శాంతిని అధరుడికి ఇచ్చి వివాహం చేస్తాడు. అత్రి మహర్షి అనసూయాదేవి దంపతులకి త్రిమూర్తులు దత్తాత్రేయుడిగా ఎలా జన్మించారో సిద్ధపురుషుడు నామధారకుడికి తెలియచేస్తాడు. అనసూయాదేవి గొప్ప పతివ్రత శిరోమణి అవటమే కాకుండా చాలా అందగత్త. పాతివ్రత్యంలో కూడా ఈమె లక్ష్మి, సరస్వతి, పార్వతులకు కూడా మించిందని కీర్తి పొందింది అనమాట. ఇంద్రాది దేవతలందరూ త్రిమూర్తుల వద్దకు వెళ్లి ఒక సామాన్యమైన మునిపత్నికి ఇంత కీర్తి ప్రతిష్టలా ముందు ఆమె ఏం చేస్తుందో అని తమ భయాన్ని వ్యక్తం చేశారు. ఎవరు ఘోర తపస్సు చేసినా జపాలు చేసినా ఇంద్రుడు భయపడతాడు. దీన్ని మనం చూస్తూనే ఉంటాం. ఆ తపస్సు భగ్నం చేయటం కోసం అతడు చేసే పనులు ఎంత నీచమైనా సరే, అసహ్యకరమైన అయినా సరే చేస్తానే ఉంటాడు. అది అతడి స్వభావం. అతన్ని నిందించుకునే కంటే మనం మన చేతనైతే అతడు మనపై చేసే ప్రయోగాలు లొంగకూడదు. అనసూయాదేవి తన భర్తను సేవించుకుంటుంటే ఇప్పుడు కూడా ఇంద్రుడు అందుకే కంగారు పడిపోతున్నాడు. ఎవరైనా పాతివ్రత్యంతో సృష్టికే ప్రసృష్టి చేయ సమర్థులు అన్న విషయం ఇంద్రుడికి బాగా తెలుసు. అందుకే అనసూయాదేవి పాతివ్రత్యమునకు ఏదో ఒక విధంగా ప్రతిబంధకం ఏర్పరచాలన్న దురుద్దేశంతో ఇంద్రుడి పన్నిన ఓ పన్నాగమే ఈ సంఘటన. ఇంద్రాది దేవతలు చెప్పినటువంటి మాటలు విని త్రిమూర్తులు లోపల నవ్వుకుంటారు. ఎందుకంటే అనసూయాదేవి మహాపతివ్రతని, ఆవిడ పాతివ్రత్య ధర్మంలో ఆమెను మించిన వాళ్ళు ఎవరూ లేరని వాళ్ళందరికీ తెలుసు. ఆమెను చూసి ఇంద్రాది దేవతలు కూడా అసూయపడటం తగదని వాళ్ళకు గుణపాఠం చెప్పాలని అనుకుంటారు. త్రిమూర్తులు ముగ్గురు అత్రి మహర్షి ఆశ్రమంలో లేని సమయంలో చూసుకొని అతడి ఆశ్రమానికి వెళ్తారు. ఆ సమయంలో అత్రి మహాముని జపాన్ చేసుకోవటానికి సమీపంలో ఉన్నటువంటి తపోభూమికి వెళ్తాడు. ఆశ్రమం ద్వారం వద్ద భిక్షగాల రూపంలో నిల్చనున్న త్రిమూర్తుల్ని లోపలికి సాదరంగా ఆహ్వానిస్తుంది అనసూయాదేవి. ఆమెకు తెలియదు తన ఇంటికి వచ్చిన వాడు త్రిమూర్తులు అని చెప్పేసి.
లోపలికి వచ్చిన బిచ్చగాళ్ల రూపంలో ఉన్నటువంటి త్రిమూర్తులు చాలా ఆకలిగా ఉన్నట్లు, అత్రి మహర్షి వచ్చేంత వరకు తాము ఆకలి బాధకు తాళలేమని, అందుకని తమకు వీలైనంత తొందరలో ఆకలి తీర్చమని చెప్తాడు. అలాగైనా అనసూయాదేవి వంట చేయటం పూర్తి చేసి వారికి మధ్యాహ్నం చేయాల్సిన సంధ్యావందనాలు కనుక వాళ్ళు పూర్తి చేసుకుని వచ్చినట్లయితే వాళ్ళకి భోజనం వడ్డిస్తానంటుంది. వాళ్ళ అర్ఘ్యపాద్యాలు ముగించుకొని వచ్చేసరికి వాళ్ళకి పీటలు వేసి భోజనం వడ్డిస్తూ ఉంటుంది. వెంటనే ముగ్గురు ఒకేసారి ఆమెతో ఈ విధంగా అంటారు: అమ్మ, మేము వ్రతాన్ని ఆచరిస్తున్నాం. ఆ వ్రతదీక్ష ప్రకారం మేము వస్త్రాలతో ఉన్న వాళ్ళు వడ్డిస్తే మేము భుజించము. మాకు వడ్డించేవాడు దిగంబర్లై వడ్డించాలి. నీకేమైనా అలా వడ్డించడం ఇష్టం లేకపోతే మేము ఆకలి బాధతో మళ్ళా వెళ్ళిపోతామని పలుకుతారు. అనసూయదేవి ఒక్క క్షణము ఆశ్చర్యపోతుంది. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలా అని ఒక క్షణం ఆలోచించి తన పాతివ్రత ధనమే తనని ఈ క్షణంలో రక్షిస్తుందని అనుకొని, అనసూయదేవి ధర్మస్వరూపిణి ఇంటికి వచ్చిన అతిథుల్ని ఆకలి బాధతో తిప్పి పంపటం ఎంత పాపం ఆమెకు బాగా తెలుసు కనుక అందుకే వారికి ఆతిథ్యాన్ని ఇవ్వాలని నిశ్చయించుకుంటుంది. అయితే మరి ఈ విషమ సమస్యను ఎదుర్కోవటం ఎలా అని ఆలోచిస్తుంది. అసలు వచ్చిన వాళ్ళు మామూలు భిక్షగాళ్ళైనా లేక మహాత్ములు ఎవరైనా తనని పరీక్షించడానికి ఈ విధంగా వచ్చారని ఆవిడ పరిపరి విధాలా ఆలోచిస్తూ ఉంటుంది. ఎలాగైనా సరే వీళ్ళకి ఆతిథ్యం ఇవ్వాలని కూడా నిర్ణయించుకుంటుంది. ముగ్గురిని భోజనానికి కూర్చోమని, వారి వ్రతదీక్ష భంగం కలగకుండా ఆతిథ్యం ఇవ్వగలని వాళ్ళతో చెప్తుంది. ఈసారి ఆశ్చర్యపోవటం త్రిమూర్తుల గుంతు అవుతుంది. అలా చెప్పిన అనసూయాదేవి లోపలికి ఎడుతుంది. అక్కడ ఈ విధంగా ప్రతిజ్ఞ పూనుతుంది. తానే కనుక అన్ని వేళలా పతిని ప్రత్యక్ష దైవంగా తలుస్తున్నట్టయితే, అతడినే కొలుస్తున్నట్లయితే, అనుకూలమైతేనే భారీగా మెలుగుతున్నట్లయితే వెంటనే వచ్చిన వాళ్ళు ఎవరో తనకు తెలియాలని, వారికి తన పట్ల మాతృవాత్సల్యం కలగాలని, తనకి పితృవాత్సల్యం కలగాలని అనుకుంటుంది. వెంటనే మారు రూపులై వచ్చిన త్రిమూర్తులు నిజస్వరూపాలు ఆమెకు గోచరిస్తాయి. మనసులోని వారికి నమస్కారాలు సమర్పిస్తుంది. వారి వ్రతదీక్షకు అనుగుణంగా కట్టుబట్టలను వదిలిపెట్టేసి వడ్డం చేయటానికి వాళ్ళ వద్దకు వెళుతుంది. ఆశ్చర్యం! ఆ ముగ్గురు త్రిమూర్తులు పసిపాపలులాగా అయిపోతారు. పాలుగారే బుగ్గలు కలిగిన పసిపాపల్లాగా ఉన్నటువంటి వాళ్ళు చేతులు కాళ్ళు ఆడిస్తూ తల్లి పాలు తాగటానికి కేరకేరమని గుక్కలు పెడుతుంటారు. తన పట్ల మాతృవాత్సల్యాన్ని కలిగి ఉండాలని అనసూయ పెట్టిన ఆంక్ష వల్ల వారు ఆమెను తమ తల్లిగా గుర్తించి పాల కోసం గోలు పెడుతున్నారు. అనసూయాదేవి కూడా ఆమెకు తెలియకుండానే వారి పట్ల పుత్రవాత్సల్యం తెలివి. వెంటనే ఆమె ఆ పిల్లలు తన పిల్లలే అనుకొని భ్రమించుకొని సర్వస్వాన్ని మర్చిపోయి వారిని తన ఒళ్ళోకి తీసుకొని పాలిచ్చి ఉయ్యాల్లో పడుకోబెట్టి జోలపాటలు పాడుతూ నిద్రూపిస్తుంది. ఇంతలో అత్రి మహర్షి ఇంటికి వస్తాడు. ఇంటిలోని వింత దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. దివ్య దృష్టితో పరిస్థితిని అర్థం చేసుకుంటాడు. త్రిమూర్తులకి నమస్కరిస్తూ ఈ విధంగా అంటాడు: దయామూర్తులారా, మీ లీల ఎవరికి అర్థమవుతాయి? పసిపిల్లలైన మా ముచ్చట తీర్చడం కోసం మీరింత నాటకాన్ని ఆడారు. మిమ్మల్ని ఉయ్యాల్లో పడుకోబెట్టి జోల పాడుతూ నిద్రపుచ్చే అవకాశాన్ని మాకు కలగజేశారు. మేమెంతో అదృష్టవంతులమో కదా అంటాడు. మీరు మాకు కలగచేసిన ఈ అనిర్వచనీయమైన అనుభూతికి మేము ఎలా కృతజ్ఞతలు తీర్చుకోగలము అంటూ ఆనంద పాశ్వాలు రాలుస్తాడు. అత్రి మహర్షి స్థుతులకు ఆనందించిన త్రిమూర్తులు నిజరూపాలతో ఆ దంపతుల ముందు ప్రత్యక్షం అవుతారు. ఏం వరం కావాలో కోరుకోమంటారు. తల్లి ప్రేమ చాలా గొప్పది. ఏ తల్లైనా బిడ్డల వియోగాన్ని భరించలేదు కదా. అదే విధంగా అనసూయాదేవి ఒక్కసారి త్రిమూర్తుల్ని తన బిడ్డలను తలచిన తర్వాత, వారికి పాలిచ్చి లాలించిన తర్వాత ఇప్పుడు త్రిమూర్తులు తమ నిజవాసాలకు వెళ్ళిపోతున్నారనేసరికల్లా ఆవిడ తల్లి మనసు ఎంతో బాధపడుతుంది. అందుకే త్రిమూర్తులే తమకు బిడ్డలుగా జన్మించాలని వరాన్ని కోరుకుంటారు ఆ దంపతులు. తథాస్తు అంటూ త్రిమూర్తులు ఆ దంపతులను ఆశీర్వదించి వారి నివాసాలకు వెళ్ళిపోతారు. కొంతకాలం అయిన తర్వాత ఆ దంపతులకు శివుడు అంశచేత దుర్వాసుడు, విష్ణు అంశతో దత్తాత్రేయుడు, బ్రహ్మంశతో చంద్రుడు జన్మిస్తారు. ఆ దంపతులు తమ ముగ్గురు పిల్లల్ని ఎంతో అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేస్తారు. ఉపనయనము అయిన తర్వాత తల్లిదండ్రుల ఆజ్ఞ తీసుకొని దుర్వాసుడు తపస్సు చేసుకోవటానికి, చంద్రుడు చంద్రలోకానికి, దత్తాత్రేయుడు భక్తజనులను ఉద్ధరించటానికి వెళ్ళిపోతారు. దుర్వాసుడు, చంద్రుడు తాము వెళ్ళిపోయేటప్పుడు తమ అంశాల్ని దత్తాత్రేయుని యందు ప్రవేశపెడతారు. అందువల్ల దత్తాత్రేయుడు త్రిమూర్తి స్వరూపుడు. భక్తులు తనను స్మరించినంత మాత్రాన్ని వారి ముందు ప్రత్యక్షమై వారి సమస్త కోరికల్ని తీరుస్తాడు. కలియుగం మొదలుకొని స్వామివారిని కార్తవీర్యార్జునుడు, అలర్క మహారాజు, ఆయురాజు, పరశురాముడు, ప్రహ్లాదుడు,
వేదధర్ముడు, పింగళుడు, నాగుడు మొదలైన వారంతా ఈయన్ని సేవించారు. కలియుగంలో భక్తులను ఉద్ధరించడానికి గాను దత్తాత్రేయ స్వామి వారు శ్రీపాద శ్రీవల్లభులుగా అవతరించి ఉన్నారు. 4వ అధ్యాయం సమాప్తం.